చేశారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో మాట్లాడుతుండగా అడ్డుకున్నారు. కేసీఆర్ పై గోనె ప్రకాష్ చేసిన వ్యాఖ్యలకు నిరసనగా దాడికి పాల్పడ్డారు. టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ పై కాంగ్రెస్ పార్టీ నేత గోనె ప్రకాష్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాంగ్రెస్ ను బలపరచారని చెప్పిన కేసీఆర్ కాంగ్రెస్ ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం ఇచ్చేసిందని చెప్పడాన్ని ప్రకాష్ తప్పుపట్టారు. ఇదే నిజమైతే 10 మంది టీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేత ఎందుకు రాజీనామా చేయించారని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రకటన తెలంగాణ ప్రజలను విద్యార్థులను తప్పుదారి పట్టించేలా ఉందన్నారు. ఈ ప్రకటన కొన్ని రోజుల ముందుగా చేసి ఉంటే ఉప ఎన్నికల ఖర్చు మిగిలేదని 440 బలిదానాలు ఆగేవన్నారు. తెలంగాణ వచ్చిందన్నప్పుడు నేను ఒకటే అడుగుతున్నాను మీ ద్వారా, 10 మంది శాసనసభ్యులు టీఆర్ఎస్ ఎందుకు రాజీనామా చేసినట్టు, ఉప ఎన్నికలకు ఎందుకు పోయినట్టు? ఈ ఆత్మహత్యలు చేసుకునే అవసరం లేదు. తెలంగాణ 53 సంవత్సరాల తర్వాత ఏదైతుందో ఒక విశిష్టమైన ప్రకటన వచ్చింది. దీని నుంచి ఏదైతుందో వెనుకకు పోలేదు కేంద్ర ప్రభుత్వం అని ఎప్పుడన్నా ఏదైతుందో ఈ అమాయకులైన బీసీలు, ఎస్సీలు, మైనార్టీలు, యువకులు ఏదైతుందో ఆత్మహత్యలు చేసుకుంటా ఉంటే ఎప్పుడన్నా మీరు అప్పీల్ చేశారని మీ ద్వారా అవుతున్నదో నేను కేసీఆర్ గారిని ప్రశ్నిస్తా ఉన్నాను. ప్రకాష్ రావు వ్యాఖ్యలతో టీఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహించారు. వరంగల్ ప్రెస్ క్లబ్ లో ఆయనతో వాగ్వాదానికి దిగి దాడి చేశారు. సీమాంధ్రవాదులకు తొత్తుగా మారిన గోనె ప్రకాష్ తెలంగాణలో చీడపురుగులా మారారని టీఆర్ఎస్ కార్యకర్తలు విమర్శిస్తున్నారు. ఆయన్ను తెలంగాణలో తిరగనివ్వమని హెచ్చరించారు. తెలంగాణ ప్రాంతంలో చీడ పురుగులా తయారైనటువంటి గోనె ప్రకాష్ ఇక్కడ రావడం జరిగింది. ఈయన వల్ల ఇలా తెలంగాణ ఉద్యమాన్ని సీమాంధ్ర ప్రాంత నాయకులు ఏ విధంగా అడ్డుకుంటారో వాళ్ళకి ఏజెంట్ గా తయారై వాళ్ళ తొత్తుగా మారాయి. ఇలా తెలంగాణ ఉద్యమాన్ని టీఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్న గోనె ప్రకాష్ ను ఇలా ఘేరా చేయడం జరిగింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారటంతో పోలీసులు అక్కడికి చేరుకున్నారు. గోనె ప్రకాష్ ని అక్కడి నుంచి తరలిస్తుండగానే కొందరు టీఆర్ఎస్ కార్యకర్తలు ఆయనపై మళ్లీ దాడి చేశారు.